ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ సీనియర్ న్యాయవాది రాములకు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి ఇవ్వాలని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన రాములు తప్పకుండా చైర్మన్ పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, కంచన్పల్లి నరసింహ, మల్లేష్, ఎర్ర ఆనంద్, మాజీ ఎంపీటీసీ రామ్ పర్వతాలు, బొంబాయి మహేష్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ఆర్గనైజేషన్ సెక్రటరీ రాములకు తప్పకుండా రాష్ట్ర చైర్మన్ పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్ మన ముందున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడున్న ఈ పదవుల పందేరంలో ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. నమస్కారం. ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా ఎంతోమంది నాయకులు పనిచేస్తున్నారు, కానీ వారిలో కొంతమందికి మాత్రమే ఈ పదవులన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాటికి సంబంధించి ఏదైనా పోస్టులు మీరు కీలకంగా చెప్పబోతున్నారా మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి? నమస్కారం, నా పేరు ఏ ప్రవీణ్ కుమారు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఉపాధ్యక్షులను. నా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన వాళ్ళకు ఖచ్చితంగా సముచిత స్థానం ఇవ్వాలని చెప్పేసి అని, అలాగే కష్టపడ్డ వారికి తను కష్టే పలిగా కాంగ్రెస్ పార్టీలో మంచి పదవులు రావాలని చెప్పేసి అని కోరుతున్నాము. దాంట్లో మా మొట్టమొదటిగా 83 నుంచి డాక్టర్ మల్లు అనంతరాములు గారికి ముఖ్య అనుచరుడైన ఎర్రవండ్ల రాములు గారు టీపీసీసీ ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన 83 నుంచి మల్లు అనంతరాము గారి ఎంపీ కొరకు కృషి చేసినాడు గెలుపు కోసము. అలాగే 3 పర్యాయాలు డాక్టర్ మల్లురవి గారికి ముఖ్య అనుచరునిగా 3 పర్యాయాలు గెలుపునకు మల్లురవి గారికి కృషి చేసినాడు. అలాగే పీపుల్స్ మార్చ్ 2023 బట్టి విక్రమార్క గారి పాదయాత్రలో వికారాబాద్ నుంచి నల్గొండ వరకు 40 రోజులు ఏకదాటిగా సారెంబడే ఉండి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అలాగే 2023లో జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారికి ఇన్ఛార్జిగా ఉంటూ ఆయన గెలుపులో క్రియాశీలకంగా పాత్ర పోషించడం జరిగింది. అలాగే 2024 డాక్టర్ మల్లురవి గారి ఎంపీ కొరకు క్రియాశీలకంగా 7 కాన్స్టిట్యున్సీలలో తనకున్న అనుచర వర్గంతోని తన సొంత ఖర్చులతోని తిరిగి మల్లురవి గెలుపులో 1,00,000 మెజార్టీల దాదాపు 20-30 మెజార్టీ సార్ నుంచే వచ్చింది. కాబట్టి ఆయన ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సొంత ఖర్చులతోని ఆయన మల్లురవి ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు. కాబట్టి దయచేసి ఎర్రవండ్ల రాములు గారికి టూరిజం డెవలప్మెంట్లో ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ, తర్వాత మన ఇది చైర్మన్గా ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇవ్వాలని చెప్పేసి అని నిస్వార్థంగా ఎలాంటి పదవి ఆశించకుండా తనకు 68 సంవత్సరాలు వచ్చిన అబౌట్ 25 years ఎంగుబాయిగా పొద్దున్నే లేవండి బాబు ఎక్కడున్నారు, ఏం కథ, ఏం లక్షణం అని చెప్పేసి 7 కాన్స్టిట్యున్సీలలో డాక్టర్ మల్లురవి నాగర్కర్నూలు ఎంపీగా 7 కాన్స్టిట్యున్సీలలో మమ్మల్ని అందరినీ తిప్పిండు, నిస్వార్థంగా పనిచేసిండు. కాబట్టి తన ఏజ్ ఉడకంగా 68 ఏళ్ళు ఉన్నది, లాస్ట్ స్టేజ్. కాబట్టి దయచేసి ఆయనకు ఏ విధంగా అయినా సరే స్టేట్ కార్పొరేషన్ల ఏదైనా ఒక చైర్మన్ పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేము కూడా విన్నవించడం జరుగుతుంది. మళ్ళీ బట్టి విక్రమార్క గారి డిప్యూటీ సీఎం గారికి విన్నవించాము. అలాగే డాక్టర్ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. మల్లురవి గారి ముఖ్య అనుచరుడుగా ఆయన కూడా వివరించడం జరిగింది. కాబట్టి దయచేసి ఎర్రవండ్ల రాములు సార్ గారికి ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి ఆయన ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకునిగా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ మనం రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? మా వంతుగా మేము వివిధ మండలాలలో, తాలూకాలలో ప్రెస్ మీట్లు పెట్టి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా
కాంగ్రెస్ పార్టీ కోసము నిస్వార్థంగా ఒక్క రూపాయి ఉడకగా జేబుల నుంచే ఖర్చు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం ఎంపీగా ఎమ్మెల్యేలను, తర్వాత బట్టి విక్రమార్క గారి పాదయాత్రను, తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసిన పాదయాత్రల ఉడకంగా మీరు ప్రస్తుతము మీ ఆధ్వర్యంలో ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చేయగలిగే నాయకులను భవిష్యత్తులో కలవబోతున్నారా? ఎవరిని కలవబోతున్నారు? మేము రాష్ట్ర నాయకత్వాన్ని ఎర్రవండ్ల రాములు గారు టీవీసీ ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నాడు. తాను ఇంతకుముందు ఉడకంగా సోషల్ వెల్ఫేర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సోషల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా పనిచేసింది కాబట్టి అదే అనుభవంతో విద్యావంతుడు కాబట్టి ఆయనకు తగిన సముచిత స్థానం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. మేము ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాము. అలాగే ఢిల్లీలో జాతీయ అధ్యక్షులైన ఖార్గే గారిని కలవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో రకాల సేవలు అందించి నిస్వార్థ సేవ, ఎటువంటి స్వార్థం ఆశించకుండా సుదీర్ఘంగా పనిచేసిన రాములకు కంపల్సరీగా రాష్ట్ర స్థాయిలో మంచి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.